మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనం చేసే పనులను దేవుడు చూస్తాడా? అవును. మనుషుల కళ్లకు కనిపించని కన్నీళ్లను కూడా దేవుడు చూస్తాడు. మనం ఎవరికీ చెప్పకుండా చేసే ప్రార్థనను కూడా దేవుడు వింటాడు. మనం ఎవరికీ తెలియకుండా చేసే త్యాగాన్ని కూడా దేవుడు గుర్తించుకుంటాడు. మనుషులు మన బయటి జీవితాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 3 విషయాల గురించి బోధించాడు. రహస్యమైన దానం, రహస్యమైన ప్రార్థన, రహస్యమైన ఉపవాసం. రహస్యంగా చేసే దానిని దేవుడు చూస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాల్లో యేసు ప్రభువారు, నీ కుడి చెయ్యి చెయ్యినది నీ ఎడమ చెయ్యికి తెలియకుండానట్లు నీ ధర్మ కార్యము రహస్యముగా ఉండాలి అని చెప్పారు. ఒక వ్యక్తి ఒక పేదవాడికి సహాయం చేశాడు. ఎవరికీ చెప్పలేదు, ఫోటో తీయలేదు, సోషల్ మీడియాలో పెట్టలేదు, కానీ ఆ పేదవాడి అవసరాన్ని తీర్చాడు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు గనుక ఆయన తగిన సమయంలో తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల ప్రశంస రాకపోవచ్చు, గాని దేవుని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. రెండవదిగా రహస్య ప్రార్థనను దేవుడు వింటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో యేసు చెప్పారు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. బయట అందరూ ఉన్నప్పుడు ప్రార్థించడం ఒక విషయం, కానీ తలుపు మూసుకొని ఒంటరిగా కన్నీళ్లతో దేవునితో ప్రార్థించడం లేక మాట్లాడడం మరో విషయం. ఎవరు చూడని రాత్రి వేళ నువ్వు మోకాళ్లపై పడి ప్రార్థించినప్పుడు ఎవరు వినని నీ నిట్టూర్పును దేవుడు వింటున్నాడు. నీ కన్నీళ్లకు సాక్షి దేవుడే, నీ ప్రార్థనకు సాక్షి దేవుడే. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినా నిరుత్సాహపడవద్దు. రహస్యమందు ప్రార్థించిన ప్రార్థనను దేవుడు బహిరంగంగా జవాబు ఇవ్వగలడు, తప్పకుండా మార్చగలడు. హల్లెలూయా. మూడవదిగా రహస్యమైన ఉపవాసాన్ని దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాల్లో యేసు ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. మన ఉపవాసం మనుషులకు కనిపించడానికి కాదు, దేవునికి కనపడాలి. కొన్ని సందర్భాల్లో మనం దేవుని కోసం చేసిన త్యాగాలను ఎవ్వరు గుర్తించకపోవచ్చు. నేను ఎంత ప్రార్థించాను, ఎంత ఉపవాసం చేశాను, ఎంత సేవ చేశాను, అయినా సరే ఎవరు గుర్తించకపోవటం లేదు అని నీవు అనుకోవచ్చు. కానీ ప్రియ సహోదర సహోదరి, ఒక విషయం గుర్తించుకోండి, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును, తన నామమునకు చూపిన ప్రేమను దేవుడు మర్చిపోడు. ఒక రైతు విత్తనం నేలలో వేస్తాడు. విత్తనం నేలలో పాతి పెట్టబడుతుంది, దానిని ఎవరు చూడరు, కొంతకాలం ఏమీ కనిపించదు. కానీ రైతు నిరాశపడడు, ఎందుకంటే అతనికి తెలుసు నేలలో దాచబడిన విత్తనం ఒక రోజు బయటకు వస్తుంది అని. అలాగే నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థన ఒక విత్తనం, నువ్వు రహస్యంగా చేసిన ఉపవాసం ఒక విత్తనం, నువ్వు ఎవరికీ తెలియకుండా చేసిన మంచి కార్యాలు, మంచి పని, అది ఒక విత్తనం. ఇప్పుడు అది కనిపించకపోవచ్చు, కానీ దేవుని చేతులు అది వృధా కాదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మేలు చేయుటలో విసుకవద్దు, మనం అలసిపోకుండా ఎడల తగిన కాలమందు పంట కోతుము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ సేవను పట్టించుకోకపోవచ్చు, నీ ప్రార్థన ఎవరు తెలుసుకోకపోవచ్చు, నీ కన్నీళ్లను ఎవరు చూడకపోవచ్చు, కానీ నీ తండ్రి పరలోకమందులో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ రహస్య ప్రార్థన చూస్తున్నాడు, నీ రహస్య త్యాగాన్ని చూస్తున్నాడు, నీ రహస్య కన్నీళ్లను చూస్తున్నాడు. కాబట్టి మనుషులు మెప్పు కోసం కాదు, దేవుని సంతోష పెట్టడానికి జీవిద్దాం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చునుగాక. ఆమెన్.